జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్లుగా వేయొచ్చు రేపు పొద్దున, ఎక్కడో ఎందుకు అతనే వేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం ప్రభుత్వ మాన్యం ఉంది అతని చేతిలో, అతను దాన్ని ఇప్పుడు బిల్డర్కి డెవలప్మెంట్కి ఇచ్చి 40% ప్లాట్ నాకి 60% నువ్వు కట్టుకుంటే ఏముంది అందులో. కాకపోతే ఈ పల్లె ప్రాంతాల్లో వర్కౌట్ కావు అవి, పట్టణ ప్రాంతాల్లో వర్కౌట్ అవుతాయి. ఇటెట్లో నాకు భయం వేసేదల్లా ఒకటే, ఇప్పుడు విజయవాడ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ ఉంది, 3 ఎకరాల ల్యాండ్, 3 ఎకరాలది, 20 ఎకరాలు అనుకుంటుంది, 3 కూడా కాదు 20 ఎకరాలు, పెద్దది స్థలం, మహిళా కళాశాల. అది దుర్గామల్లేశ్వర స్వామి టెంపుల్ది, అది దగ్గర 30-40 ఏళ్ళ నుంచి ఉంది అక్కడ. అది ఇప్పుడు వాళ్ళకి రాసి ఇచ్చేసారనుకోండి ఏమైపోతుంది. ఇవాళ 20 ఎకరాలు లబ్బిపేటలో ఎంత ఉంటుందండి కాస్ట్? ఎకరం 100 కోట్లు, 2000 కోట్లు ఇచ్చినట్టు వాళ్ళకి. అట్లాగే ఏమన్నా అవుతుంది అనేది భయం వేస్తుంది. అవును, అంటే వీళ్ళు చెప్తున్నట్టు ఇందులో దొంగ డిక్లరేషన్ తో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మాకు బాధ్యత లేదు అనే క్లాజ్ కూడా పెట్టారట. అలా జరిగితే ఎవరు నష్టపోతారు అక్కడ? అంటే దీంట్లో 2 పాదాలు సాక్షివాడు రాయడం అయితే, ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా రిజిస్ట్రేషన్ యాజమాన్య హక్కులు ఉండవని రాశారు. అప్పుడు ఇంకెందుకు రిజిస్ట్రేషన్, హఠాత్ అయిపోయింది కదా అది. అవును, కాబట్టి అది జరగకపోవచ్చు. 297 జీవోలో అది ఉందట, అదే అనేది అది. కాబట్టి ఒక్కటండి, ఎవరి ఆక్రమించుకున్న ప్లేసులో వాళ్ళకి అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్.